మా సిస్టర్ మ్యారేజ్ కోసం అని చెప్పి మా రిలేటివ్స్ అందరికి సారీస్ తీసుకున్నాం. కొంతమందికి సారీస్ సరిపోలేదని చెప్పి వాళ్ళకి తీసుకుందామని గాజువాక్ లో ఉన్న కేఎల్ఎం షాపింగ్ మాల్ కి అయితే వచ్చాం. అక్కడికి వెళ్లి సగం సారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా సగం సారీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈలోగా కేఎల్ఎం మేనేజర్ కి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ అయితే అయింది. ఆయన అక్కడ ఆడిన మాటలకి నాకైతే ఈగో హట్ అయింది. నాకైతే ఏ రేంజ్ లో ఈగో హట్ అయిందో తెలుసా? లక్కీ భాస్కర్ మూవీలో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం షాపింగ్ కి వెళ్తారు కదా, అక్కడ ఆ హీరో ఈగో హట్ అయినట్టు నాకైతే ఇక్కడ అయిందనమాట. ఇంక నేను కోపంగా కేఎల్ఎం లో కలెక్షన్ అయితే బాగుంది కానీ స్టాఫ్ బిహేవియర్ బాగాలేదని చెప్పి ఎక్కడ చేసిన షాపింగ్ అక్కడే వదిలేసి సిఎంఆర్ కి అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ కలెక్షన్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి చాలా మంచి పని చేశాను అని అనిపించింది. ఇక్కడ కలెక్షన్ ఎంత బాగుందో ఇక్కడ ఉన్న స్టాఫ్ బిహేవియర్ కూడా అంతే బాగుంది. వీళ్ళు నాతో మాట్లాడే విధానం, సారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. 10,000 పెట్టి కొందాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత 17,000 పెట్టుకునేసాను. ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ని సక్సెస్ చేయాలన్నా, సంకనాకింగ్ చేయాలన్నా అది సేల్స్ మెన్ చేతిలోనే ఉంటది. ఒకప్పుడు షాపింగ్ అంటే ఎగురుకుంటూ వెళ్లేదాన్ని, ఇప్పుడైతే షాపింగ్ చేసి 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 చిరాకు వచ్చేస్తుంది. దానికి తోడు గాజువాకల ఎండలు మామూలుగా లేవు తెలుసా.